వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి బాలుర వసతి గృహంలోని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ పిల్లలను చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే 45 మంది పిల్లలు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆ పిల్లల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని ఆరా తీశారు. ఉదయం అల్పాహారం కలుషితమే కారణమని అనుమానం వ్యక్తమవుతున్నాయి. హాస్టల్లో విద్యార్థులకు గత 3 రోజుల నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు మోషన్స్ అవుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతుందని చెప్పేసి అక్కడనే టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళకి లూజ్ మోషన్స్ రాత్రి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు, రాత్రి నుంచి పెడుతున్నాం, టాబ్లెట్స్ ఇచ్చినాం, అంత బాగానే చెప్పేసి మొత్తం 13 మంది దాదాపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ 14 మంది. అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అక్కడ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న విద్యార్థులు ఉన్నారు. అనంతగిరిపల్లి హాస్టల్లో విద్యార్థులకు గత 3